ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా స్టిచ్చింగ్ విషయంలో చాలామంది బేసిక్స్ నుంచి అడుగుతున్నారు కదా. సో బేసిక్స్ నుంచి అంటే కంప్లీట్గా ఒకేసారి బేసిక్లోకి వెళ్ళిపోలేనండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బేసిక్ వీడియో లాగా రిలీజ్ చేస్తాను. మధ్యలో వేరే అవుట్ఫిట్స్ డిజైనింగ్ వీడియోస్ ఉన్నా సరే బేసిక్ నుంచి మధ్యలో పెడుతూ ఉంటాను. సో మీరు ఎవరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా శారీ మనం పీకో చేయడం దగ్గర నుంచి ఫాల్ వేయడం దగ్గర నుంచి కొంచెం అసలు స్టార్టింగ్ బిగినర్స్కి కొంచెం అది కూడా ఏం తెలీదు. సో నేనేంటంటే ఈరోజు ఆ వీడియో రికార్డ్ చేశాను మీ అందరి కోసం. ఒకవేళ మీరు స్టార్టింగ్ అయితే కనుక ఈ వీడియో చూడండి. ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని చేశాను అనమాట. సో అంతకంటే ముందు నేను ఒక ఆన్లైన్ షాపింగ్ శారీ గురించి చూపిస్తానండి. నేనేమి అన్ని శారీస్ మీరే కొనేస్తున్నారంటారు కదండి, నేనేమి ఎక్కువ కొనేను. మన ఛానల్లో ఏంటంటే ఇప్పుడు నా ఛానల్లో ప్రమోషన్ ఇవ్వమని వాళ్ళు నాకు పంపిస్తారనమాట. అంటే వాళ్ళ బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వాళ్ళ బిజినెస్లో వాళ్ళ దగ్గర ఇన్ని ఉంటాయి అని చెప్పడం కోసం నాకు ఒక శాంపిల్ పంపిస్తారు. నేను అది చూపించి వాళ్ళ బిజినెస్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. వాళ్ళ బిజినెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే మాకు ఇవి పంపిస్తారండి. అంతేగాని మేము ప్రతిదీ కనబడిందల్లా మేము కొనుక్కునే టైప్ ఏం కాదు. అంటే మొత్తం మనీ అంతా వేస్ట్ చేస్తున్నారు కదా అంటున్నారు కదా. నేను ఏమి ఆన్లైన్ షాపింగ్ అని చూపించడం అని కొన్నావు కదా, నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను, వాళ్ళు నాకు పంపించారని. సో ఈరోజు నాకు కవిత పంపించారు. వాళ్ళ బిజినెస్లో అంటే తన బిజినెస్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నాకు పంపారనమాట. ఒకవేళ మీరు నచ్చినట్టయితే మీరు తన దగ్గర తీసుకోవచ్చు. సో ఈరోజు నేను తీసుకున్నది ఏంటంటే ఇక్కత్ శారీ అండి. ఇక్కత్ మోడల్లో చాలా తక్కువ కాస్ట్ ఈ శారీస్ అయితే. సో నేనైతే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో తీసుకున్నాను. దీని బార్డర్ ఇలా వచ్చింది, ఫ్రంట్ కింద ఇలా వస్తుంది అనమాట, పైనేమో చిన్న బార్డర్ వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి. అంటే దియాకి, నాకు, రిషికి మొత్తం 3 మెంబర్స్కి ఒకేలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేయొచ్చు అంటే మీకు కూడా వీడియో షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను. మేబీ ఇది సరిపోకపోవచ్చు, ఇలాంటిది ఇంకొకటి తీసుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే క్లాత్ అయితే సరిపోదండి. 3 మెంబర్స్ అంటే కొంచెం హైట్స్ డిఫరెన్స్గా ఉంటాయి కదా, సరిపోకపోవచ్చు. సో నేను ఈ వీడియో షేర్ చేసేటప్పుడు కూడా అంటే కుట్టేటప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకని ఆ పర్పస్ మీద తీసుకున్నాను అనమాట. ఇక్కత్ మోడల్లో అసలు డ్రెస్సెస్ ఏమీ లేవు మా ముగ్గురికి కూడా. సో అందుకని తీసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా నేను పెడతాను, మీకు సైడ్లో యాడ్ చేస్తాను, లేదంటే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇదేంటంటే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో వచ్చిందండి. శారీ మొత్తం ఇలా వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, స్మూత్గానే ఉంది. దీని ఏంటంటే బార్డర్ ఏంటంటే పింక్ షేడ్ తోటే ఇచ్చారు. బార్డర్ గోల్డ్ షేడ్ కాదనమాట, పింక్ షేడ్ తోటి బార్డర్ వచ్చింది. బార్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. ఇదేంటంటే పైన మనకి ఇలా వస్తుంది అనమాట, అంటే చిన్న బార్డర్ వస్తుంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ పీస్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. దీని పళ్ళు అంటారు కదా, పళ్ళు వచ్చి ఇలా వస్తుంది మీకు. అలాగే ఏంటంటే ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే ఇలా పింక్ షేడ్ తోటి నార్మల్గా మీకు పట్టు బార్డర్ ఎలా వస్తుందో శారీకి ఎలా వచ్చిందో దీనికి ఏంటంటే మన హ్యాండ్స్కి వేసుకోవడానికి కోసం అలా ఇచ్చారనమాట. అంటే బ్లౌజ్ పీస్కి పెద్దగా కూడా ఉంది బార్డర్. ఒకవేళ కొంచెం చిన్న హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళు అయితే ఈ ఒక్క బార్డరే సరిపోతుంది హ్యాండ్స్కి ఇక్కడ. సో కాబట్టి మీకు ఈ శారీ నచ్చినట్టయితే అంటే మీరు కూడా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కోసం అయితే తీసుకోవచ్చు. అంటే దేనికైనా ఒకవేళ నార్మల్గా మీరు కట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో నేను తీసుకున్న శారీ అయితే ఇది క్వాలిటీ వైజ్గా అంత బాగుందండి. దీని ఒకవేళ వీళ్ళ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యేలా ఉంటే డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ ఇస్తాను, కాబట్టి మీరు అందులో జాయిన్ అయితే మీకు తను పెట్టే అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేరు కూడా ఏంటంటే నితీషా కలెక్షన్స్ అండి. నితీషా కలెక్షన్స్. మీకు సైడ్లో నేమ్ కూడా పెడతాను నేను. ఇన్స్టాగ్రామ్లో అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, మీకు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. నితీషా కలెక్షన్స్ అండి. తన దగ్గర ఏంటంటే ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ట్రెండ్ మోడల్స్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంది. జ్యువెలరీ కూడా తను సేల్ చేస్తూ ఉంటారు. కొన్ని వాటికి సిఓడి ఉంది కానీ కొన్నిటికి సిఓడి లేదండి. మీకు పేమెంట్ మెథడ్కి వచ్చేసి ఓకే మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సిఓడి ఉన్నదైతే మీరు తర్వాత ఇంటికి వచ్చాక పే చేసుకోవచ్చు అనమాట. సో తన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఒకటే తీసుకున్నాను. మీరు గ్రూప్లో జాయిన్ అయితే నెక్స్ట్ పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి కూడా మీకు కూడా తెలుస్తుంది అనమాట. తన పేరేమో కవిత, కలెక్షన్స్ పేరేమో నితీషా కలెక్షన్స్ అండి. సో మిస్ అవ్వకుండా మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఫర్దర్గా మీకు కావాల్సిన మోడల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇదండి, నా షాపింగ్ గురించి అయితే ఇది.
సో ఇప్పుడు వచ్చే వీడియో కవిత ఏంటంటే తన మగ్గం వర్క్స్ కూడా చేస్తారంటండి. ఒకవేళ మీరు బ్లౌజెస్ ఏమైనా తనకు పంపించినట్టయితే, లేకపోతే అనంతపూర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మగ్గం వర్క్స్ చేసిస్తానన్నారు. మీకు వెడ్డింగ్ శారీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే తను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మగ్గం వర్క్స్ కూడా చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి, అది కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే. సో అనంతపూర్లో ఆ సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళకి మాత్రం చేసిస్తానన్నారు. కాబట్టి మీరు అనంతపూర్లో ఉంటే కనుక తనని కాంటాక్ట్ చేసినట్టయితే మీకు మగ్గం వర్క్ డిజైన్స్తో పాటు బ్లౌజెస్కి కావాలంటే మీకు పర్సనల్గా వర్క్ చేసిస్తారనమాట. సో ఇది మాత్రం మర్చిపోకండి. మగ్గం వర్క్స్ కూడా తన దగ్గర, ఒకవేళ మీరు శారీ తీసుకున్నట్టయితే మగ్గం వర్క్ కూడా తన దగ్గరే చేయించేసుకోవచ్చు అనమాట. ఆ అవైలబిలిటీ ఉంది కాబట్టి మీరు తనని ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, తన మీద కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న శారీ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒకసారి ఆన్లైన్ షాపింగ్లో తీసుకున్న శారీ అని చూపించానండి మీకు, గ్రే అండ్ పింక్. చాలామంది ఈ మధ్య నన్ను అక్క అన్నీ ఈ శారీస్ ఎందుకు తీసుకుంటున్నారు, కలర్ కాంబినేషన్ అంటున్నారు కదా. అన్నీ నాకే కాదు, నేను అమ్మకు కూడా తీసుకున్నాను ఒకసారి. సో దాంతో ఏంటంటే గ్రే అండ్ పింక్ ఎక్కువైపోయాయి నాకు ఈ మధ్య. సో ఇప్పుడు నేను ఫాల్ వేయటం చూపిస్తాను, ఎలా వేయాలో కూడా. ఇది ఆర్గాన్జా శారీ అండి. ఇది నేను తీసుకున్నాను, ఆ వీడియో కూడా మీరు చూసినట్టయితే తన దగ్గర మళ్ళీ మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, శారీ మొత్తం కంప్లీట్గా ఇలా వచ్చిందండి. కింద పెద్ద బార్డర్ వచ్చింది, పైన ఏంటంటే కొంచెం చిన్నగా ఇచ్చి. సో శారీ ఓపెన్ చేసినట్టయితే నేను కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఏంటంటే ఇది మనం కట్టుకుంటాం కదా, కట్టంచి అంటారు కదండి, ఇటువైపు నుంచి మనం కట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ మనం ఇది కట్టు అంచు ఎప్పుడు కూడా మనం నార్మల్గా కుట్టుకోవాలి. తర్వాత పళ్ళుకి వచ్చేసి పళ్ళు వైపు వచ్చి మనం జిగ్జాగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని నేను తిరగేస్తున్నాను శారీని, ఎందుకంటే ఫాల్ వేయడానికి అలాగే మడత పెట్టి కుట్టుకోవడానికి కూడా మనం రివర్స్ చేసుకోవాలి కదా. సో నేను దాన్ని తిరిగేసాను అనమాట. ఇదే మనకు కట్టంచు, ఇందాక నేను చూపించిందే, దీన్ని వెనక్కి తిప్పానంతే. సో ఇక్కడ నుంచి మనం ఫాల్ వేసుకోవాలి. ఫాల్ వేసేదానికంటే ముందు ఏం చేస్తున్నానంటే, నేను కట్టుకునే ఇటువైపుని నేను కట్టంచు కొంచెం ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టు వేసేస్తున్నాను. అంటే ఇది ఏ శారీ అయినా సరే చివర్లో ఎవరు కుట్టేవారు కాబట్టి ఇటువైపు నార్మల్గా కుట్టేసుకోవాల్సి ఉంటుంది. సో శారీ ఫాల్ వచ్చేసిన దానికి ఎక్కడి నుంచి ఉంటుందంటే, కొంచెం ప్లేస్ ఉంచుకోవాలండి. ఒక 5 or అంటే ఒక 10 inches బిలోలోనే ఉంచుకోవాలి. మనం ఉంచుకుని దాన్ని ఇక్కడి నుంచి ప్లేస్ చేసుకోవాలి. అంటే వెనక నుంచి రౌండ్ అయ్యేటప్పుడు కొంచెం బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, కొంచెం గ్యాప్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ కాస్త మాత్రమే ఇలా వేసుకోవాలి, ఇక కొంచెం మాత్రం గ్యాప్ ఉంచాల్సి ఉంటుంది. సో ఫాల్ కూడా మనం ఇలా వేసుకోవాలి కాబట్టి మీకు ప్లేసింగ్ తెలిసింది కదా, కొంచెం గ్యాప్ ఉంచి అక్కడి నుంచి ఫాల్ కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇలా ఉంది కదా, ఫస్ట్ నేను ఇది కుట్టడం చూపిస్తాను. ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి కట్టుకునే అంచు అన్నమాట, ఇది కట్టుకునే వైపు ఫోల్డ్ చేసి ఇలా నార్మల్గానే మడత పెట్టి సన్నగా స్టిచ్ వేసేసుకోవాలి. కట్టుకునే వైపు ఎప్పుడు మనం జిగ్జాగ్ చేయకూడదండి, ఎందుకంటే జిగ్జాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది మనకి కొంచెం స్ట్రెచ్ అవుతుంది, సాగినట్టు ఉంటుంది. మనకి కట్టుకునేటప్పుడు ఏంటంటే మనం మడత పెట్టి లోపలికి పెట్టుకున్న కట్టుకునేటప్పుడు కిందకి కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది శారీ. సో కాబట్టి ఎప్పుడు కట్టుకునే వైపు మీరు నార్మల్గానే కుట్టుకోండి, పళ్ళు వైపు ఏమో జిగ్జాగ్ చేసుకోండి. సో దానివల్ల మీకు 2 విధాలుగా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, కట్టుకునేటప్పుడు కూడా నెక్స్ట్ చూడటానికి కూడా నీట్గా ఉంటుంది కాబట్టి. సో నేను ఇప్పుడు మాత్రం నార్మల్గానే కుట్టు వేసేస్తున్నాను ఇటు సైడు. ఎంత వీలైతే అంత సన్నగా వేసుకోండి, అప్పుడే మనకు లుక్ వస్తుంది అనమాట. కొంచెం లావుగా వేయకూడదండి, ఎప్పుడు కూడా కొంచెం సన్నగానే ప్రిఫర్ చేయండి. సో ఇటువైపు వేసేసాను కదా, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పళ్ళు చూపిస్తాను మీకు. ఫస్ట్ మీరు 2 వైపులు అంచులు చూసుకున్న తర్వాత ఫాల్కి వెళ్దాం మనం. సో ఇది పళ్ళుకి నేనేం చేస్తున్నానంటే జిగ్జాగ్ చేస్తున్నాను. సో పళ్ళుకి ఇలా అన్నమాట. ఇవి ప్లేనే ఇచ్చారు కదా పళ్ళు, కొంచెం స్పేస్ ఇచ్చి తర్వాత పట్టు ఇచ్చారు మళ్ళీ. సో ఇది కూడా నేను ఇక్కడ నుంచి మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను జిగ్జాగ్ ఫోటర్ తీసుకున్నాను. పీకో కూడా అంటారంటండి జిగ్జాగ్ని, నాకు ఎందుకో ఆ 2 వర్డ్స్లో మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. పీకో అన్న జిగ్జాగ్ అన్న ఒకటేనా కాదా అని. సో దాన్ని పీకో అని కూడా అంటారనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జిగ్జాగ్ చేసేస్తున్నాను పళ్ళు వైపు మాత్రమే. జిగ్జాగ్ అయిపోయిందండి, చూసారు కదా, చాలా సన్నగా చేశాను ఇటువైపు కూడా. ఏంటంటే అంచు మరీ చిరాగ్గా లేకుండా మనం కవర్ చేసుకుంటే చాలు, బాగా లావుగా కూడా పెట్టకూడదు మనం.
ఇప్పుడు రెండు వైపులా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫాల్ వేసేద్దాము. ఫాల్ కూడా మీకు ఇందాక చూపించినట్టే అదే ప్లేస్ నుంచి ఫాల్ వేస్తున్నాను నేను. ఫాల్ వేయడానికి కూడా నార్మల్ కుట్టు కంటే జిగ్జాగ్ అంటే పీకో స్టిచ్ పెట్టి ఫాల్ వేస్తే కూడా చాలా నీట్గా ఉంటుందండి లుక్ అది కూడా. అందుకని నేను అలాగే పెట్టి వేస్తున్నాను. మీకు ఏంటంటే బయట మీరు వేయించుకుంటారు కదా అలా. సో ఫాల్ ఫస్ట్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను. చివర్లో మనకి కుట్టేసి రాదు ఫాల్ కాబట్టి కొంచెం ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ప్లేస్ చేసుకున్నాను కదా నేను ఫాల్ని. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ కింద నుంచి స్టిచ్ వేసేసుకుని పెట్టుకోవాలి. కింద నుంచి స్టార్ట్ చేయాలి. కింద వైపు మొత్తం కుట్టేసుకోండి ఫస్ట్ అయితే. ఈ కింద వైపు కుట్టుకోండి. నేను ఇది కుట్టడానికి కూడా ఏం చేస్తున్నానంటే మిషన్లో పీకో స్టిచ్ అలాగే ఉంచేసాను, అంటే జిగ్జాగ్ స్టిచ్ అలాగే ఉంచేసాను. ఫోటర్ మాత్రం నార్మల్ ఫోటర్ పెట్టేయచ్చు. ఫూట్ అండి నార్మల్ది పెట్టేసుకున్నాను నేను. ఏంటంటే ఈ చివరి నుంచి నేను మొత్తం ఫాలు శారీ కూడా కలిపేసి కింద వరుస మాత్రం మీకు వెయ్యాలని చెప్పాను కదా, దాని ప్రకారమే నేను కింద వైపు కుట్టేస్తున్నాను మొత్తం అంతా. మీరు చూసినట్టయితే దీని ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. కట్టుకున్నప్పుడు కూడా మనకి కుచ్చుళ్ళు చాలా బాగా నిలబడతాయి అన్నమాట పీకో వల్ల. సో నేను మొత్తం కలిపేసి వేసుకుంటున్నాను. కొంచెం దూరంగానే పెట్టుకోండి పీకో స్టిచ్ కూడా. దగ్గరగా అయితే మళ్ళీ మీకు కొంచెం క్రష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దూరంగానే పెట్టుకోండి. అలాగే నేను పైన వైపు కూడా నేను పీకోనే చేస్తున్నాను, నార్మల్ కుట్టు వేయట్లేదండి. పై వైపు కూడా అలాగే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కింద వైపు కుట్టారు కదా, మళ్ళీ మీరు కుట్టిన ఎక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసారో అక్కడ దాకా వెళ్ళిపోండి. అక్కడ ఏం చేస్తారంటే మనం ఈ ఇందాక కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకున్న ప్లేస్ ఉంది చూసారా, మనం అది కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ శారీ ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి స్టిచ్. మీరు ఇక్కడ నుంచి స్టిచ్ మీరు స్టార్ట్ చేశాక ఏం చేస్తారంటే ఈ చివరి దాకా వచ్చాక మీరు అటువైపు టర్న్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ దాకా చూసారు కదా, ఇలా వేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టిచ్ని నేను ఆపేసి ఇక్కడ టర్న్ చేస్తాను, అంటే కంప్లీట్గా క్లోజింగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే శారీ మీరు సరి చేసుకుంటూ ఫాల్ని కూడా సరిగ్గా పట్టుకుంటూ నీట్గా అలాగే ఇందాక ఎలా కుట్టారో అలాగే కుట్టేసుకోండి. శారీ అప్పటికప్పుడు మీరు సరి చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఒక్కొక్కసారి మీకు లోపల క్లాత్ మిగిలిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఫోల్డ్ చేసుకుని ఇప్పుకుని అదంతా కష్టం. ఈ చివరి కూడా నేను ఏం చేస్తానంటే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫాల్ని. ఇందాక మనం ఎలాగ స్ట్రైట్గా కుట్టేసి టర్న్ చేసామో ఆ చివర ఈ చివరి కూడా అంతే అనమాట. ఇక్కడ దాకా కుట్టాక ఇలా టర్న్ చేసి నేను దీనికి క్లోజింగ్ ఇచ్చేస్తున్నాను. ఫాల్కి ఇంకా క్లోజ్ అయిపోయేలా చేస్తున్నాను అనమాట. సో ఇలా క్లోజ్ చేసేసాను నేను. అయిపోయిందండి ఫాల్ వేయటం. చాలా 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 ఈజీ అండి. ఫస్ట్ బిగినర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, అంటే తెలియని వాళ్ళ కోసం. సో చూసారు కదా ఫినిషింగ్ అది కూడా చాలా నీట్గా వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఈ స్టిచ్ వేసినప్పుడు ఏంటంటే మీరు కంపల్సరీ ఐరన్ చేయించాల్సి ఉంటుంది. ఐరన్ చేయిస్తే ఏమవుతుందంటే శారీలో కలిసిపోతుంది అనమాట స్టిచ్. మీకు ఇలా పైన మీరు కుట్టు వేసినట్టు కూడా కనబడదు, శారీలో కలిసిపోతుంది కాబట్టి మీకు చాలా చాలా బాగుంటుంది. ఫాల్ కూడా ఎక్కడ మీకు తేడా రాకుండా ఉంటుంది అనమాట. కానీ ఫాల్ కుట్టేటప్పుడు కూడా ఒకసారి మీరు తడుపుకోవాల్సి ఉంటుంది. తడపకుండా వేసేస్తారు. తర్వాత అది ఏంటంటే ఒకసారి మీరు వాటర్లో తడిపేసరికి దగ్గరికి అయిపోతుంది కదా కాటన్. సో ఒకసారి తడిపే కుట్టుకోండి. ఫాల్ అయినా బ్లౌజ్ పీస్ లోపల లైనింగ్ అయినా సరే తడపాల్సి ఉంటుంది. సో చూసారు కదా ఇలా. దీన్ని వెనక్కి టర్న్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో చూసినట్టయితే మీకు ఇలా కనబడుతుంది. అక్కడ చూసినట్టయితే మీకు స్టిచ్ ఉంది కదా, మీరు ఐరన్ చేసినట్టయితే అది మీకు కవర్ అయిపోతుంది అనమాట. మీరు ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి ఐరన్ చేయించుకోవాలి. సో హోప్ మీ అందరికీ